కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఖరారైంది. మే 2న సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. 160 టీఎంసీల కెపాసిటీతో మొత్తం 3 బ్యారేజీలు కట్టనుంది ప్రభుత్వం. అందుకోసం పరిపాలన అనుమతులు సైతం మంజూరు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుద్దిళ్ల నుండి, ఎల్లంపల్లి నుండి మిడ్మానేర్ ద్వారా 16 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్కు 10 టీఎంసీల తాగునీరు అందించేందుకు ఈ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టేందుకు ప్రభుత్వం రెడీ అయింది. అందులో భాగంగా మే 2న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టును మొదటి నుంచి కూడా వివాదాలు చుట్టుముట్టాయి. సీఎం రాజశేఖర రెడ్డి హయాంలోనే ప్రాణహిత చేవెళ్ల పనులకు బీజం పడింది. అయితే పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర అభ్యంతరాలతో ఈ ప్రాజెక్టు కొలిక్కి రాలేదు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపినా ఒప్పందాలు మాత్రం జరగలేదు. కాళేశ్వరం ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మళ్లీ మహారాష్ట్రతో సంప్రదింపులు మొదలుపెట్టారు. స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అవగాహన కుదుర్చుకున్నారు. మహారాష్ట్రలో ముంపును తగ్గించే విధంగా కాళేశ్వరం బ్యారేజీ ఎత్తును 101 నుంచి 100 మీటర్లకు తగ్గించేందుకు అంగీకరించారు. అక్కడ తెలంగాణ కోల్పోతున్న నీటి వాటాలను మేడిగడ్డ నుంచి తీసుకునేందుకు పొరుగు రాష్ట్రం అంగీకారం తెలిపింది. దీంతో పాత డిజైన్లో కూడా మార్పులు చేపట్టింది తెలంగాణ సర్కార్. కాళేశ్వరం వద్ద భారీ ప్రాజెక్టుకు పరిమితం కాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఇలా మొత్తం 3 బ్యారేజీలను నిర్మించి 160 టీఎంసీలను గోదావరి నుంచి తెలంగాణకు తరలించేందుకు డిజైన్ను సిద్ధం చేసింది. పనులు ప్రారంభించడమే తరువాయి కావడంతో ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు సీఎం కేసీఆర్. దాదాపు 80,000 కోట్ల భారీ అంచనాలతో పనులు ప్రారంభించనున్నారు. పనులు వేగంగా పూర్తి చేసేందుకు బ్యారేజీలు, హైడ్రాలిక్ల నిర్మాణానికి 7,998 కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చింది. అందులో మేడిగడ్డ నుంచి అన్నారంకు 3,524 కోట్లు, అన్నారం నుంచి సుందిళ్ల వరకు 2,140 కోట్లు, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి 2,334 కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చింది. రానున్న 3 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఆకుపచ్చ తెలంగాణకు అంకురార్పణ చేయాలని భావిస్తోంది తెలంగాణ సర్కార్.